ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము మనకు గొప్ప ఆశను అందిస్తుంది. కొన్నిసార్లు మన జీవితం చిన్నగా ప్రారంభమవుతుంది. కష్టాలు, లోపాలు, కన్నీళ్లు మన చుట్టూ కనిపిస్తాయి. యోబు జీవితం కూడా అలాగే మొదలైంది. అతడు అపారమైన బాధలను అనుభవించాడు. అయినా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఈ వచనం మనకు ఏమి చెబుతుంది అంటే, ప్రారంభం ఎంత చిన్నదైనా దేవుని చేతిలో ఉంటే ముగింపు మహిమ గలదిగా ఉంటుంది. నేడు నీవు నిరాశలో ఉన్నావా? నీ పరిస్థితి మారదని అనుకుంటున్నావా? గుర్తుంచుకో, దేవుడు నీ చివరి అధ్యాయాన్ని ఇంకా వ్రాస్తూనే ఉన్నాడు. మన బాధలు శాశ్వతం కావు, కానీ దేవుని వాగ్దానాలు శాశ్వతం. విశ్వాసంతో ముందుకు నడిచినప్పుడు, సహనంతో ఎదురు చూసినప్పుడు దేవుడు తగిన సమయంలో ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. నీవు నమ్మకంగా నిలిచిన ప్రతి రోజుకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, చిన్న ఆరంభాన్ని తక్కువగా చూడకండి. ప్రార్థనలో నిలిచి ఉండండి. దేవునిపై ఆశ పెట్టుకోండి. ఆయన నిన్ను పైకి తీసుకువెళ్ళగలడు. నీ తుద స్థితి అనగా చివరి స్థితి మహా అభివృద్ధితో నిండిపోవును. ఇదే దేవుని వాగ్దానం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మా జీవితాలు చిన్న ఆరంభాలను నీ చేతుల్లో ఉంచుతున్నాము. మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును మేము నమ్ముచున్నాము. మా తుద స్థితి అనగా చివరి స్థితి మహా అభివృద్ధితో నిండినట్లు చేయము ప్రభువా. నిరాశలో ఉన్న వారికి ఆశ నిమ్ము, బలహీనులైన వారికి బలము నిమ్ము. మా అడుగులను నీవే నడిపించుము. మా జీవితాలలో నీ మహిమ కనబడినట్లు చేయము. ఈ కొద్ది ప్రార్థనను యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.